నడవనీయం, ఈయన సినిమాలు నడవనీయం అనేటువంటి కరెక్ట్ కాదని ఇప్పుడు అంటున్నాను కదా. పవన్ వ్యాఖ్యల మీద చాలా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా కాంగ్రెస్ నాయకులు మంత్రులు రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే జగదీష్ రెడ్డి మాత్రమే రియాక్ట్ అయ్యారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు రియాక్షన్స్ లేవు. పొన్నం ప్రభాకర్ ఇదే రేస్ చేస్తూ ఉన్నారు కదా సార్. చంద్రబాబు నాయుడు అండ్ ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యమైన భారతీయ జనతా పార్టీ టీబీజేపీ నాయకులు కూడా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి సార్, వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా రెస్పాండ్. అప్పుడు తెలంగాణ ఉద్యమానికి మేము మాత్రమే పేటెంట్ హోల్డర్లం అని చెప్పి బీఆర్ఎస్ ఎందుకు రియాక్ట్ కాదు అంటే, పవన్ కళ్యాణ్కు కేసీఆర్ అంటే గౌరవం చాలా, ఆ రిలేషన్స్ వలన నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం, పవన్ కళ్యాణ్ నేనంటే అభిమానం కూడా. తప్పే ఉన్నది. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీరు నా విశ్లేషణలో పవన్ కళ్యాణ్ను నేను తీవ్రంగా విమర్శించింది ఎప్పుడు లేదు కదా. సందర్భం వచ్చినప్పుడే తప్ప కావాలని ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ అసలు విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఎన్నిసార్లు గొప్పగా చెప్పాను. సో కానీ ఇష్యూ వచ్చినప్పుడు యూ షుడ్ స్టాండ్ బై వాట్ ఈస్ ఫ్యాక్ట్. బీఆర్ఎస్ ప్రతి చిన్నదాన్ని అద్భుతంగా తెలంగాణ ఉద్యమానికి వాడుకొని, తెలంగాణ భావజాలం పెంచడానికి వాడుకునేది. దీనిపైన ఎందుకు మరి సీరియస్గా రియాక్ట్ అవుతలేరు అనేది క్వశ్చన్ వస్తుంది కదా, డెఫినెట్గా వస్తుంది. సో దాని రీజన్ ఏంటి? అసలు ఏది ఉన్నా వెంటనే మొదలొచ్చేది వాళ్ళే కదా. అది బీజేపీ అయితే తెలంగాణ మేమే ఇచ్చాం, తెలంగాణకు మేమే మా వాళ్ళని తెలంగాణ చెప్తారు కదా. మరి పవన్ కళ్యాణ్ దానికి తప్పనొచ్చు కదా. ఏం పార్టీ పొత్తుంటే తప్పని దానికి బాధ ఏంటి? పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, ఆన్సర్ చెప్పాలి కదా. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కల్లా పొత్తు పెట్టుకున్నారు కదా. సో డెఫినెట్గా కూటమిలో భాగంగా ఉన్నారు కనుక తెలంగాణ బీజేపీ కూడా రియాక్ట్ కావాలి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే మీరు రాష్ట్రం అంతా నిరసనలు చెప్తలేరా అంటే, మరి తెలంగాణ అవమానిత ఎందుకు నిరసన తెలిపారు? కనీసం ఒక ప్రొటెస్ట్ చేస్తే ఇది పద్ధతి కాదని అనొచ్చు కదా. అది అనడానికి కూడా మీకు పొత్తుదలం అడవచ్చిందా? పొత్తుదలమే ఉన్నది. పవన్ కళ్యాణ్ పట్ల గౌరవం ఉండడం వేరు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య తప్పు అనడం వేరు. గౌరవం ఉండడం వేరు, తప్పు వేరు. ఇప్పుడు నాగేశ్వర తప్పుగా మాట్లాడాను అనుకోండి, నా పైన గౌరవం ఉన్నది కదా, తప్పనరా? ఖచ్చితంగా తప్పనాలి. గౌరవమే, దానికి దీనికి ఏం సంబంధం? పొత్తే దట్ డజంట్ మీన్ రేపు ఇంకో ఇష్యూ వస్తుంది పవన్ కళ్యాణ్ రైట్ అంటే. ఇప్పుడు ఇదే విశ్లేషణలో కోమరెడ్డి వెంకరెడ్డి అన్నది కూడా తప్పన్నాను కదా నేను. ఓకే, ఇదే సేమ్ విశ్లేషణలో అందువల్ల తెలంగాణ బీజేపీ మరి తెలంగాణ అవమానించినా కూడా వాళ్ళకి ఏం పట్టదు అంటే తప్పే కదా వాళ్ళది కూడా. రైట్ సార్. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడదాం. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కొత్తగా నియమితులైన డీసీసీ